బ్రెడ్ వేసినావు అది బ్రెడ్ వేసేసినావు అది చాక్లెట్లు తింటున్నాయి ఒక్కదానికి అన్ని అరటిపళ్ళు ఇస్తావా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ అందరు బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే అనుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ టైం అయితే ఎల్లమ్మ పండుగ ఉంది, ఇంకా అప్పుడు వెళ్ళాలని చెప్పేసి ఇంకా వెళ్తున్న దారిలోనే ఇంక ఇలాగా ఇంట్లో ఏమైనా మిగిలిపోయినాయి ఏదైనా ఇలా ఉంటే అయితే మేమైతే ఇలా కోతుల కోసం తీసుకెళ్తాం అనమాట. ఇంకా మాచారెడ్డి దాటిన తర్వాత ఇంకా పెద్దమ్మ స్టేజ్ జంగల్ దగ్గర ఫుల్ కోతులు ఉంటాయి. ఇంట్లో ఏమైనా మనం తినని కానీ కొంచెం ఎక్స్పైరీ డేట్ దగ్గర ఉన్నవి కానీ ఇంకా వేస్ట్ ఎందుకు ఇలా కోతులకు వేసి అవన్నీ తింటే కదా అని చెప్పేసి ఎప్పుడు వెళ్ళినా కానీ ఇలా ఏదో ఒకటి తీసుకెళ్తూనే ఉంటాము. ఇంట్లో కొన్ని ఫ్రూట్స్ ఉండే కొంచెం మిక్చరు కొంచెం ఇలా కొంచెము పేలాలు అవి ఇవి అన్నీ ఉంటే కోతులకు అలా వేసి వెళ్తాం అనమాట. అవి హ్యాపీగా తింటూ ఉన్నాయి. యాక్చువల్గా అయితే రోడ్డు పైన వేయదు కానీ కింద వేస్తే కొంచెం మట్టిలో పోతుంది, పాపం తినడానికి వీలు కాదని చెప్పేసి మా ఆయన ఇలా రోడ్డు పైన వేసింది కోతుల కోసము. ఇంకా ఎప్పటి నుంచో కొంచెం బియ్యము అలాగా మిక్చరు కొన్ని అరటి పండ్లు ఉండే బ్రెడ్ ఉండే అవన్నీ కూడా కోతులకు వేసేసినాం అనమాట. ఇంకా వేసేసి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు కానీ మా ఆయనకు కానీ ఏదైనా వేస్ట్ చేయడం ఇలా అస్సలు ఇష్టం ఉండదు. నాకంటే మా ఆయనకి ఇంకా ఇష్టం అనమాట అలా వేయడము. ఇంకా మొత్తానికైతే ఎర్లీ మార్నింగ్ అంటే మేము స్టార్ట్ అయ్యే వరకు 8:30 అలా అయిపోయింది ఫ్రెష్ అప్ అయ్యి. ఇంకా ధీరజ్ అయితే ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఇంకా ధీరజ్ అక్కడే ఉన్నాడు. ఫస్ట్ అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిండు, ఇంకా అక్కడ నుంచి అటే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళు వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మాతో పాటుగా ఓరియో లూసులను కూడా తీసుకుని వెళ్తున్నాము. ఇంకా అవి 1-2 రోజులు అక్కడ ఉంటే వీటికి చూసుకునే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళని కూడా మేము తీసుకొని అయితే ఊరికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. చేసినాం మనం ఇప్పుడు ఆగే స్పాట్కి అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము పార్సల్ టిఫిన్ తెచ్చుకున్నాం. లక్కీ అడగవాడు జ్యూస్ ఇక్కడ తినిపిస్తానులే తల్లి. ఇంక ఇక్కడ కూర్చొని సరే ఓకే కూర్చున్నాడు లూసిదా. ఇంక ఇక్కడ వచ్చి చూపి నీ ప్లేట్ చూపి. ఓరియో కూడా బురదలో బురుతుండు పంది బోరినట్టు. నీ ప్లేట్ చూపి. గిన్నె సాంబార్ పోసుకోవాలి ఇలా ఇడ్లీ వేసుకొని ఇప్పుడు లాస్ట్ ఇప్పుడేనా ఫస్ట్ ఏదన్నా తిన్నా ఫస్ట్ ఇడ్లీ తింటావా? వడ ఉంది కదా ఇట్లా టిఫిన్ అడవిలో టిఫిన్. ఏం తింటున్నావురా? ఇడ్లీ చూపించు. ఇట్లా సాంబార్ ఇడ్లీ. సాంబార్ ఇంట్లో పెట్టుకోవాలి తెలియక ఇట్లా ప్లాన్ చేసినాయి. వేస్ట్ అవుతుంది కదా సాంబార్లో కూడా. ఇడ్లీ తీసుకోపో. ఈ ప్లేస్ వాళ్ళకి గుర్తుండే ఎప్పటికి గుర్తుపట్టేస్తారు కానీ డ్యాన్స్ చేసి మానాలు వచ్చినా పోయినా ఇక్కడ పక్కా ఆగిపోతాం అన్నమాట. ఇక్కడ వాటర్ ఉంటాయి, వాటర్ నీళ్ళు పారుతూ ఉంటాయి. ఇడ్లీ తీసుకో, ఇడ్లీలు తీసుకో. చట్నీ అట్లా వేసుకోపో. చట్నీ తినా సూపర్ ఉంటుంది కదా ఇప్పుడు తింటా ఉంటే. ఓకే నువ్వు తిను. అండ్ ఇంకా ఫైనల్గా అయితే అడవిలో మొత్తము ఇంకా కొంచెం అక్కడ కాసేపు ఆగి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఓరియో లూసులని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కట్టేసి మేమైతే ఇంకా రుద్రింగ్ దగ్గరలో ఉన్న అమ్మ వాళ్ళు అక్కడ ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు. నేను చాలాసార్లు వీడియోలో షేర్ చేసుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి వాళ్ళ గుడికి వెళ్ళేసి మొక్కులన్నీ చెల్లించుకొని ఇంకా వచ్చేవరకు ఒక్క పొద్దులన్నీ తీసుకున్నాను అనమాట. ఒక్క పొద్దుకు వస్తే ఎండు చేపల కర్రీ, రైసు, ఇంకా పసుపు అన్నం ఉంటుంది, అది బోనాల కోసం వండుతారు కదా. ఇంకా అందరూ వెళ్ళి మొత్తం కోళ్ళు అన్నీ కోసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే తింటున్నారు అందరూ. ఇంకా అంతవరకే మేము అక్కడికి రీచ్ అయిపోయినాం అనమాట. మా చెల్లి ఇంకొంచెం లేట్గా వచ్చింది. ఇంకా ఇంకా మేము కూడా గుడికి వెళ్దామంటే ఇంకా ఇప్పుడు ఏం వెళ్తారు, ఫుల్గా క్రౌడ్ ఉంది అద్దని చెప్పేసి అంటే
ఇంకా సర్లే అని చెప్పేసి మేము వెళ్ళలేదన్నమాట. ఇంకా మొత్తానికి అందరం కూడా ప్రసాదం, తీర్థాలు అన్నీ తినేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంక కోళ్ళను యాక్చువల్‌గా యాటను కోద్దాం అనుకున్నాం కానీ వీలు కుదరలేదు. సో, అందుకని చెప్పేసి మొత్తానికి కోడిని కోసుకున్నాము. కోళ్ళు 2 రకాల అంటే 2 టైప్స్ ఆఫ్ కర్రీస్ అయితే చేసుకున్నాము. ఒకటొచ్చేసి బంజారా స్పెషల్ సడోయి అండ్ ఇంకోటొచ్చేసి చికెన్ కర్రీ. పెరుగు రోడ్ జాడేంగాలో వీడు బన్నాడు కరీంనగర్లో మొత్తం తెల్లగా అయ్యొచ్చిండు వీడు మాత్రం. ఇది మేనల్లుడు మంచి గడ నిద్రలు ఈద్ మేలి సప్నాలు తర్వాత ఓ 4-5 हाथ पर गए ऊपर चित्र मन कोडल మేనత్త మేనకోడలు మా అమ్మ అత్త ఎన్ని మేకలు వేసినా పట్ట పట్ట వేసి పక్క కూడా అత్త కోడలు ఇప్పుడు ఇలా కొత్త ఎవరు రా కోరికింది జరాగు మా చిన్న వదిన చుట్టుంది సూపర్వైజర్ ముక్కలు సరిగా సైజులో గొత్తురా లేదా అని ఒకే సైజులో అత్తున్నాయి లేవా మా చిన్నమ్మ ఎప్పుడు వస్తారు నేను ఎప్పుడు వండాలి అయిందా బొగన పెట్టన్నా రెడీ ఉంది కానీ సుజ్జి పేరు చట్నీ ఏమో పేరు అందరు టాటా వేయించుకుంటే ఆమె మైదాతో రాయించుకుంది ఏం పేరు రాసిందా చూడు మైదాక్తోనా ఈ ఎల్ ఏంటిదమ్మా గూగుల్లో లింబాసు అందరు టాటా వేయించుకుంటే ఆమె మైదాతోనే రాస్తుంది చూడు ఇక అది వాళ్ళకి మైదాతోనే मार जो को पीते बार कागरा चंगरी मार दम भरा रो मार ఇక్కడ స్టూడియో చేస్తాం మన सवार पर परत पकेर गई दुकारे जान क्या नहीं कड़ा काने करालो इतोन कणागा कसे मार वचेट मार पित्तो कणा गेली दम भरा रो हम अंदर हवर इब्रितना पानी दी जाए భాష అర్థమైతే ఏం చేయాలి నీకు అర్థమైతే డాడీకి అర్థమవుతుంది వాళ్ళ డాడీకి అర్థమైతే మామా वो पानी डब्बा हनु बना मिले ऊपर प्लेट मिले खाली तो हां वानो चल जा पानी चीज आदमी जान पीऊ करे नहीं वो खाली तुम्हारा खाली जाना मुझे पियो पियो सीधा पियो जी भाई सागर छे कोनी गद गजान तो ये అండ్ ఇంకా ఫైనల్గా అయితే అందరం తింటున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా ఇద్దరు వదినలు అండ్ మా మర్దలు. సో మొత్తానికి అందరూ వడ్డించిన తర్వాత వాళ్ళు కూడా తింటున్నారు. దాని తర్వాత అమ్మ వాళ్ళు కూడా తిన్నారు అనుకోండి. సో ఇంకా పండగ అంటే తెలుసు కదా, చుక్క ముక్క అన్నీ ఉండాల్సిందే. పైగా తెలంగాణలో ఇవన్నీ కామన్ అన్నమాట. మొత్తానికి మా చిన్నమ్మ అమ్మ అందరికీ వడ్డిస్తూ ఉన్నారు. సో మా బావ అండ్ మా ఆయన మా మరిది, నెక్స్ట్ మా పెద్దనాన్న, మా నాన్న, మా చిన్నాన్న, మా చెల్లి, నేను. సో మా పెద్దకైతే మోస్ట్లీ మా ఏ ఫంక్షన్లలో ఎక్కువ రాదు, ఎందుకంటే ఇంకా తన వర్క్స్ బిజీలో తను ఉంటుంది కాబట్టి. సో మొత్తానికైతే ఇలాగా అందరం కూడా మంచిగా తినేసి చక్కగా అన్ని గిన్నెలన్నీ తోమేసుకొని అన్ని ఎక్కడికక్కడ సామాన్లన్నీ సర్దేసుకొని దాని తర్వాత లాస్ట్ కార్యక్రమం ఉండేది డ్యాన్స్ ప్రోగ్రామ్ అనమాట. మొత్తానికి అందరూ కూడా మా ఇంట్లో ఉన్న చిన్న డెక్ అయితే తీసుకుపోయినాము. ఇంకా అందుకని పిల్లలందరూ స్టార్ట్ చేసారు. ఫస్ట్ అయితే పెద్దగా బేస్ అంటూ తనకి బేస్ సౌండ్ పెద్దగా ఏం లేదు, కొంచెమే ఉంటుంది కాబట్టి సౌండ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఊపు వస్తుంది కదా. ఇంకా అలాగా మొత్తానికైతే ఇంకా మాకు వచ్చి రాని డ్యాన్సులతోని కొంచెంగా ఎంటర్టైన్మెంట్. చాలామంది కామెంట్ పెడతా ఉంటారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు అక్క మీరు సమ్మర్ హాలిడేస్ని కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. చేయాలి కదండి, ఉన్న దాంట్లోనే తృప్తిపడి చేయాలి. ఇంకా మనకు ప్రాబ్లం ఉందని అక్కడే స్టక్ అని అయిపోతే ముందుకు మూవ్ ఆన్ కాలేం కాబట్టి
ఏ పాటి కొద్ది సమయం దొరికినా మేము ఇలా యూటిలైజ్ చేసుకొని ఏదో ఉన్నదాతో వచ్చి రాని దాంతో ఏదో ఒక టైం అలా స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంక ఇక్కడ మా చెల్లెలు పిల్లలు అందరి ఇంకా మొత్తానికి మా మేనకోడళ్ళు అందరం కూడా ఇలాగా చిన్నగా డ్యాన్స్ ప్రోగ్రాము. సో అక్కడ వచ్చేసి ఇంకా మనకు తెలిసిన మన ఫాలోవర్స్ కూడా పక్కనే వాళ్ళు కూడా తినడము ఇదంతా. ఫస్ట్ వెళ్ళగానే లక్కీని చూసేసి అక్క మీరు ఇన్స్టా రజిత గృహిణి కదా అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు నాకు ఎక్కువగా బయట పేరు ఏమన్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మీట్ అయినప్పుడు ఏమంటారో తెలుసా, మీరు రజితనా అని చెప్పేసి అన్నారు. రజిత గృహిణినా అని అంటున్నారు. చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఏమనుకొని నా ఛానల్ పేరు పెట్టానో నాకు తెలియదు, కానీ ఎగ్జాక్ట్లీగా నాకు సెట్ అయ్యే సెంటెన్స్తోనే నేను చేశానని నాకు అనిపిస్తుంది. నేను నాట్ ఓన్లీ నేను ఈ ఒక్కటే ప్రొఫెషన్లో అంటే హౌస్ వైఫ్ ప్రొఫెషన్ అని కాకుండా ఆల్ రౌండ్ ప్రొఫెషన్ నేను అన్నిటినీ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తానని నాకు అనిపిస్తుంది. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా కామెంట్ చేయండి. సో ఏదో నేను అని ప్రౌడ్గా ఫీల్ అవ్వను, ఏదంటే అవన్నీ రెస్పాన్సిబిలిటీ ప్రతి మహిళకు ఉండే రెస్పాన్సిబిలిటీ. బట్ నాలాంటి రెస్పాన్సిబిలిటీ కొంతమందికే ఉంటుంది, అందరు స్పెషల్ కిడ్స్ ఉన్న కొంతమందికే ఉంటుంది అనమాట. వాటిని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని మింగిల్ అవుతూ ముందుకు వెళ్ళాలంటే నిజానికి గట్స్ ఉండాలండి. సో నేను అనుకుంటాను ఒకటే, మనకు అన్నీ ఉంటాయి సమస్యలు, ప్రతి వాళ్ళకు ఉంటాయి. అందులో మన సమస్య కాస్త పెద్దదవ్వచ్చు, కానీ మనం దేంట్లో తక్కువ కాదు అని చెప్పేసి నాకు నేను ఎప్పుడు కూడా మోటివేషన్ చేసుకుంటూ ఉంటాను. సో అందులోనే భాగంగానే కొంచెం ఏ పార్టీ టైం దొరికినా ఫ్యామిలీతో ఎక్కువగా కలవడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళతో అలా మీట్ అవుతూ ఉంటే మన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. వాళ్ళని నా అనుకున్న వాళ్ళని చూసామనుకోండి, మనలో ఏదో తెలియని ఆనందము అనుకోకుండానే ఏదో ఎనర్జీ లాగా వచ్చేస్తుంది. నిజమా కదా కామెంట్ చేయండి. అందుకే ఏవన్నా ఇలాంటి అకేషన్స్ ఏది వచ్చినా కానీ, మ్యారేజ్ అయినా కానీ, ఇలాంటి ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఎలాంటి జరుగుతూ ఉంటే వాటన్నిటినీ మేము కొంచెం యూటిలైజ్ చేసుకుంటాం అనమాట. అందుకనే చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది, వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు, వీళ్ళకేం బాధ ఉంది వీళ్ళు అని చెప్పేసి. మీరు అక్కడ ఎంజాయ్మెంటే చూస్తున్నారు, మేము అక్కడ ఏంటంటే అవన్నీ స్వీట్ మెమొరీస్ని క్యాప్చర్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా అలాగా ఇలాంటివన్నీ చిన్న చిన్న గెట్ టుగెదర్స్ అన్నీ చేసుకుంటూ ఆ వీడియోస్ అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ వాటిని అన్నిటినీ క్యాప్చర్ చేసుకుంటూ అవన్నింటినీ ఫ్యూచర్ భావితరాలకు మేము స్వీట్ మెమొరీస్ని అందిస్తున్నామని అనుకుంటాం తప్పితే ఇందులో అసలు ఇంకో ఉద్దేశం అసలు లేనే లేదు. ఇంకా అంటారా డబ్బుల కోసం అంటారా, డబ్బులు అది యూట్యూబ్ నుంచి వచ్చేది నాకేం లక్షలు రావు, 3-4 నెలలకి ఒక 10,000 వస్తాయి. ఇది రియల్గా చెప్తున్నారు, మీరు నమ్ముతారో లేదో. మీకు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. నా ఈ ఫాలోవర్స్కి నాకు ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి మీకు చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళకి అడిగి కనుక్కోండి. ఇవి డబ్బుల కోసం చేసే వీడియోలు అయితే అసలు కానే కాదు. ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ కోసము, నన్ను చూసి ఇంకొంతమంది మోటివేట్ అవ్వాలనే ఉద్దేశం. అండ్ ఇంకా మంచిగా అందరం తినేసి ఆట పాట కొంచెం అయిపోయిన తర్వాత ఇక్కడ మా పెద్దనాన్న ఆయన మా మేనల్లుడు ఇద్దరు మిస్ అయ్యారు. ఎందుకంటే బస్సు వెళ్ళిపోతుంది అని చెప్పేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ ముందర వెళ్ళినాక వాళ్ళిద్దరు అక్కడే కూర్చొని ఉన్నారు అనమాట. ఇంకా అందరం ఫైనల్గా గుర్తుగా ఉండాలని చెప్పేసి ఇలా ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకున్నాం. మొత్తానికి ఇది మా ఫ్యామిలీ. ఇందులో మా తమ్ముళ్ళు మా అన్నయ్యలు మిస్ ఉన్నారు, ఇంకా మా అక్క, మొత్తానికి ఇంకా 4 మెంబర్స్ అయితే మా తమ్ముడు మొత్తం 5 మెంబర్స్ మిస్ అయితే ఉన్నారు. మా తమ్ముడు కూడా వీలు కాలేదు, ఎందుకంటే వాడికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకరోజు తీసుకోరా అంటే వాడు కూడా అక్క నాకు కుదరదు అని చెప్పేసి వాడు కూడా రాలేదన్నమాట. ఇంక వీళ్ళనైతే మిస్ అయినాం. మా ఫ్యామిలీలో మొత్తానికి ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశాం, కానీ ఇంకా ఇంటికి వారసులు మా మగ పిల్లలు అయితే ఎవరు లేరు. మా అన్నలు మా తమ్ముళ్ళు అయితే లేరు, 2 తమ్ముళ్ళు 2 అన్నలు 4 మెంబర్, ఇంకో అక్క, మొత్తం 5 మెంబర్స్ అయితే పార్టీలో లేరని అనుకోవచ్చు. ఇంకా పెద్ద బలగమే మొత్తానికైతే. ఇలాగా ఇంకా అందరు అయిపోయారు. లాస్ట్లో మనం కూడా ఎందుకు దిగకూడదు, డ్యాన్స్ చేయకూడదు అని చెప్పేసి మేమందరం ఏదో అలాగా డ్యాన్స్ అన్నమాట. నిజానికి మా దాంట్లో ఎవరికి ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ అసలు ఎవరు లేరు. మా చెల్లి కొంచెం బాగా చేస్తుంది, ఇంకా మా బావ అయితే ఇంకా అంతే. ఇంకా మేమందరం అంతే. ఇక్కడ డ్యాన్స్ చేసినాము మా అక్క కూతురు, ఇంకా వీళ్ళిద్దరే చెల్లెను, వాళ్ళిద్దరే కొంచెం డ్యాన్స్ ఎంతో కొత్తగా, ఇంకా వాళ్ళని ఫాలో అయిపోయి మేము ఎంతో కొంత డ్యాన్స్ చేసుకోవాలన్నమాట. ఇంకంతే, లేకపోతే మాకు పెద్దగా ఏం డ్యాన్స్ రాదు. ఇంకా మొత్తానికైతే ప్యాకప్ చెప్పేసి ఇంకా అంబర్పేట ఎల్లమ్మ వారికి టాటా బై బై చెప్పేసి, ఎల్లమ్మ ఆశీస్సులు మీపై మాపై ఎల్లవేళలా ఉండాలని కోరుకునేసి నెక్స్ట్ అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. క్లైమేట్ కూడా ఆ రోజు కొంచెం పర్లేదు, ఓకేలాగానే అనిపించింది. లేకుంటే ఫుల్ ఎండ ఉంటే కూడా ఎక్కువ అసలు కూర్చొని తినేవాళ్ళది అసలు దానిపైన ఇంట్రెస్టే ఉండదు. బట్ ఓకేలాగా 50-50 లాగా ఉంది. ఫైనల్గా అయితే మా అక్క పిల్లల్ని ఇద్దరిని స్కూటీ పైన ఎక్కించుకొని నేను స్టార్ట్ అయిపోయినా, మా ఆయన ఇంకా మా చెల్లి వాళ్ళు ఒక బైక్ పైన, ఇంకా అలాగా ఉన్న దాంట్లో అందరం కూడా మంచిగా సెట్ అయిపోయినాం అనమాట. అందుకని చెప్పేసి రిటర్న్ అయిపోయినాము. మొత్తానికి ఈ స్కూటీ వచ్చేసి మా మరిది తీసుకొచ్చిండు. ఇంకా సర్లే, ఇంకా ప్లేస్ కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు, అందరికి కూర్చోవడానికి స్పేస్ కూడా ఎక్కువ లేదని చెప్పేసి
ఇంకా వాళ్ళిద్దరిని కూడా నేను స్కూటీ పైన ఎక్కించుకొని మొత్తానికి ఇంటికైతే హ్యాపీగా సేఫ్గా అయితే అందరం ఎక్కడి వాళ్ళ అక్కడైతే రీచ్ అయిపోయినాం అనమాట. ఇంకా మా చెల్లి మా మరిది వీడియో తీస్తున్నాను అనమాట. అక్క నీ ఫోన్ ఇయ్యే ఒక వీడియో తీస్తా అని చెప్పేసి అన్నది. సర్లే ఇది కూడా మనకు ఒక స్వీట్ మెమొరీ లానే ఉంటుంది కదా అని చెప్పేసి చిన్నగా అయితే ఇలా వీడియో అన్నీ కూడా క్యాప్చర్ చేసుకున్నాము. ఐ హోప్ మీరందరూ కూడా నా వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత నైట్ అయితే లక్కీకి అమ్మ అన్నం తినిపిస్తూ ఉంది. అందరం కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేసేసి ఇంటికైతే రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ మిగిలిపోయిన ఫుడ్ ఇంటికి వచ్చి తినేసి చక్కగా అందరం కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్కస్ అయ్యి ఇలా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేసాము. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియోలా అనిపించింది. వీడియో కొంచెంగా డిలే అయినాయి కానీ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే నాకు ఊర్లోకి వస్తే మోస్ట్లీ మొబైల్లో సిగ్నల్స్ ఎక్కువగా ఉండదు. అందుకని చెప్పేసి పెద్దగా వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడానికి అస్సలు వీలవ్వదు. సో మొత్తానికి ఇది నేనైతే అనుకుంటున్నాను ఇది అప్పటిట్లో ఇంకా ఈ మధ్య కాలంలో దీని తర్వాత అమ్మ వాళ్ళకి ఇంకా పొలం పనులన్నీ స్టార్ట్ అయిపోతే వర్షాకాలం రాబోతుంది. ఇక అందుకని చెప్పేసి ఇప్పటికైతే ఫుల్ స్టాప్ అన్నమాట మా దావతులకి మా ఎంటర్టైన్మెంట్కి. దీని తర్వాత నెక్స్ట్ శీతల పండుగ అవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇది మొత్తానికి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా చూస్తుండే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.